నాంపల్లి గాంధీ భవన్లో కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యారు ఆ పార్టీ కామారెడ్డి నేతలు. షబీర్ అలీ, ఇందుప్రియతో చర్చిస్తున్నారు ఎంపీ మల్లు రవి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆడియో తనది కాదని షబీర్ అలీ చెప్పినట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం గాంధీ భవన్ నుంచి మా ప్రతినిధి రాకేష్ మరింత సమాచారం అందిస్తారు. రాకేష్, అసలు ఏం జరుగుతోంది? ఆల్రెడీ షబ్బీర్ అలీ వివరణ ఇచ్చేంత వరకు సిచ్యువేషన్ వెళ్ళింది, ఏం జరుగుతోంది అక్కడ? కామారెడ్డి కాంగ్రెస్ అంతర్గత పంచాయతీ కాస్త రచ్చకెక్కింది. గత నెల రోజులుగా కూడా గాంధీ భవన్ చుట్టూ ఈ రాజకీయం నడుస్తూ ఉంది. ఇప్పటికే క్రమశిక్షణ కమిటీ అటు గడ్డం చంద్రశేఖర్తో పాటు దంపతులు ఇందుప్రియ ఇద్దరు కూడా నోటీసులు జారీ చేశారు. ఆ తర్వాత షబ్బీర్ అలీకి నోటీసులు జారీ చేశారు. ఇలా ఇరు వర్గాల నుంచి వివరణ కోరినప్పటికీ వివాదం ముగియపోవడంతో మరోసారి ఈరోజు క్రమశిక్షణ కమిటీ ముందు షబ్బీర్ అలాగే ఇందుప్రియ రెడ్డి దంపతులు కూడా హాజరయ్యారు. ఇద్దరి నుంచి కూడా నేరుగా వివరణ తీసుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మీటింగ్ అయితే కొనసాగుతోంది. వివాదానికి గల కారణం ఏంటనే విషయంపైన క్రమశిక్షణ కమిటీ దృష్టి సారించింది. ముఖ్యంగా కామారెడ్డి నియోజకవర్గంలో ఆధిపత్య పోర్ అనేది ఈ ఇద్దరి మధ్య జరుగుతుంది కాబట్టి ఇష్యూకు ప్రధాన కారణంగా కనిపిస్తూ ఉంది. అయితే ఈ ఇష్యూకు సంబంధించి షబ్బీర్ అలీ ఒక ఆడియోకు సంబంధించి వీడియోకు సంబంధించి వైరల్ అవుతోంది. అయితే ఖచ్చితంగా షబ్బీర్ అలీ ఆ వీడియోలో మాట్లాడారు, పీసీసీని అలానే మహిళల్ని అవమానించినట్టు కూడా ఇందుప్రియ రెడ్డి దంపతులు ఆరోపిస్తున్నారు. అయితే అది ఏఐకి సంబంధించిన వీడియో, కొందరు మార్ఫింగ్ చేసి ఆ వీడియోను తనను ఇబ్బంది పెట్టేందుకే విడుదల చేశారంటూ కూడా షబ్బీర్ అలీ వివరణ ఇవ్వడం జరిగింది. అయితే ఈ వీడియో ఒరిజినల్ కాదని పక్కన పెడితే ఒక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతకు క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యేంత పరిస్థితి ఎందుకు వచ్చిందనేది ప్రస్తుతం చర్చ జరుగుతూ ఉంది. అయితే ఇప్పటికే పీసీసీ నుంచి ఆదేశాలు విన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈ సమస్యను ఈరోజు క్లోజ్ చేయమని చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఇద్దరిని కూడా ఒకే మీటింగ్లో కూర్చోపెట్టి ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నం కోసం క్రమశిక్షణ కమిటీ చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. సమన్వయ లోపం కారణంగా ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. దానికి ఈరోజు పులి స్టాప్ పెట్టే విధంగా కూడా క్రమశిక్షణ కమిటీ కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే షబ్బీర్ అలీ మాత్రం ఉద్దేశపూర్వకంగానే చంద్రశేఖర్ రెడ్డి హిందూప్రియకు సంబంధించిన దంపతులు ఇద్దరు కూడా తన వర్గానికి సంబంధించిన వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. బీఆర్ఎస్ నుంచి వచ్చినప్పటికీ కాంగ్రెస్ పార్టీలో తన నియోజకవర్గంలో వాళ్ళకి సముచిత స్థానం ఇచ్చినప్పటికీ వాళ్ళు దాన్ని కాపాడుకోలేదు. తనని ఇబ్బంది పెట్టే విధంగా, తన అనుచరులను ఇబ్బంది పెట్టే విధంగా నియోజకవర్గంలో ఇబ్బందులకు గురి చేస్తున్నారని కూడా షబ్బీర్ అలీ చెప్తున్నారు. ఇటు హిందూప్రియ రెడ్డి దంపతులేమో షబ్బీర్ అలీ సీనియర్ నేతగా తనకున్న అధికారాన్ని ఉపయోగించుకొని తమని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గత ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం తీవ్రంగా కృషి చేశాం, అయినప్పటికీ తమ పనిని గుర్తించకుండా తమను పార్టీ నుంచి బయటికి పంపించే విధంగా షబ్బీర్ అలీ వ్యవహరిస్తున్నారు అనేది హిందూప్రియ దంపతుల యొక్క వాదన. ఇరు వర్గాల వాదన విన్న తర్వాత దీనిపైన మల్లు రవి క్రమశిక్షణ కమిటీ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎవరి వర్క్ డివిజన్కి సంబంధించి దానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. దీంతోపాటు పాలకుర్తికి సంబంధించి కూడా ఇష్యూ చాలా రోజుల నుంచి నడుస్తూ ఉంది. ఎమ్మెల్యే అలాగే పార్టీ ఇన్ఛార్జ్ జాన్సిరెడ్డితో పాటు అక్కడ ఉన్న స్థానిక నాయకుల మధ్య తీవ్ర విభేదాలు వచ్చిన నేపథ్యంలో ఆ సమస్యను పరిష్కరించేందుకు ఎమ్మెల్సీ శంకర్ నాయక్ బాధ్యతలు అప్పగించారు. ఆయన కూడా మరి కాసేపట్లో కమిటీ ముందు హాజరు కాబోతున్నారు. స్థానికంగా ఉన్న పరిస్థితులు ఏంటి, దాన్ని ఏ విధంగా పరిష్కరించాలి, దానిపైన ఆయన నివేదిక తయారు చేసిన నేపథ్యంలో ఆ నివేదికను క్రమశిక్షణ కమిటీకి ఇవ్వబోతున్నారు. ఇలా ఈ రెండు నియోజకవర్గాల్లో నెలకొన్న ఇష్యూలకు సంబంధించి ఈరోజు క్లోజ్ చేసే విధంగా క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. మరి కాసేపట్లో మీటింగ్ తర్వాత దీనికి సొల్యూషన్ అంటే విషయాన్ని మల్లి రవి మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. థ్యాంక్ యూ రాకేష్.